ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్ లో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి చేయడం చేస్తాం. అంటే సింగులరా నాన్ సింగులరా అన్న దాన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ర్యాంక్. ఇప్పుడు ఏం చేస్తామంటే డిటర్మినెంట్ ఉపయోగించి కాకుండా రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ ఉపయోగించి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తాం. రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ ఉపయోగించడం అంటే మనం ఏం చేస్తున్నట్టు ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తున్నట్టు. అర్థమైందే? Multiplication of one row with another row and subtracting. Yes, sir. అదే ఇప్పుడు రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేస్తున్నాం అంటే దాని మీనింగ్ ఏంటి? ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తున్నట్టు. అర్థమైందమ్మా? Yes, sir. అది విషయం. కాబట్టి ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ చేసి మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఇప్పుడు ఇందులో కండిషన్ ఏంటి? మనం ఇంతకు ముందు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కండిషన్ ఏంటి? ఒక 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నప్పుడు దాని యొక్క డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అయితే, అంటే ఆ 3/3 మ్యాట్రిక్స్ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయితే దాని యొక్క ర్యాంక్ 3 అవుతుందని చెప్పాం. అలాగే ఇప్పుడు ఒకవేళ 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ వాల్యూ 0 అయిపోతే దాని యొక్క ర్యాంక్ 3 అవ్వదని అప్పుడు మనం ఏం చేసాం? ఒక 2/2 సబ్ మ్యాట్రిక్స్ ని ఎత్తుకున్నాం. 2/2 సబ్ మ్యాట్రిక్స్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తే నాన్ సింగులర్ సబ్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయితే 2/2 సబ్ మ్యాట్రిక్స్ దాని యొక్క ర్యాంక్ 2 అని చెప్పాం. ఒకవేళ 2/2 సబ్ మ్యాట్రిక్స్ కూడా ఎగ్జిస్ట్ కాకపోతే నాన్ సింగులర్ అయ్యేలాగా అప్పుడు దాని యొక్క ర్యాంక్ 1 అయిపోతుందని చెప్పాం. అలాగే సింగిల్టన్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎంత అవుతుందండి? ఎంత అవుతుంది? సింగిల్టన్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎంత అవుతుంది? 1 sir. మరి ఇప్పుడు వెరీ గుడ్. సింగిల్టన్ 0 యొక్క ర్యాంక్ ఎంత అవుతుంది? 0 sir. 0 మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎప్పుడు 0 అమ్మా. కాబట్టి Yes, sir. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి మనం ఇప్పుడు ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేసి చేస్తాం. మరి ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటి అంటే మన ఇక్కడ రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేసి మనం మ్యాక్సిమం ఎలిమెంట్స్ జీరోస్ చేస్తాం అమ్మ. ఇంకోటి ఏంటంటే ఎన్ని రోస్ అయితే ఎన్ని నాన్ జీరో రోస్ ఉంటే దాని యొక్క ర్యాంక్ అంత అవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే వచ్చిన జీరో మళ్ళీ పోకూడదు. మీకు అర్థమైందా? ఒక రోలో 0 వచ్చింది అనుకోండి, అది మళ్ళీ వేరే ఆపరేషన్ అప్లై చేసినప్పుడు ఆ 0 పోకూడదు. అలా ఉండేలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి చేస్తూ వస్తే ప్రాసెస్ చేస్తూ వస్తే ఎన్ని నాన్ జీరోస్ వస్తాయో ఎన్ని నాన్ జీరో రోస్ వస్తాయో అది దాని యొక్క ర్యాంక్ అవుతుంది. లేదా ఎన్ని నాన్ జీరో కాలమ్స్ వస్తాయో అది దాని యొక్క ర్యాంక్ అవుతుంది. ఇది ప్రొసీజర్. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసే ప్రొసీజర్ ఇది. ఏమో అర్థమవుతుందా మీకు? ఇప్పుడు చూడండి సమ్ చూద్దాం. ఇప్పుడు ఒక సమ్ చూద్దాం. ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నాడు కాబట్టి ఇంకోటి ఏంటంటే మనకి ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం వల్ల ర్యాంక్ మారుతుందండి. ఏమా సార్? ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం మారదు. అలాగే ఇప్పుడు మనం రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ చేయడం వల్ల ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ కి రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేస్తే బి అనే మ్యాట్రిక్స్ వచ్చింది అనుకోండి, అది ఎలా రాస్తాం మనం? ఏ ఈజ్ ఈక్వలెంట్ బి అని చెప్పి రాస్తాం, లేదా ఏ ఈజ్ ఈక్వలెంట్ బి అని రాస్తాం. ఏమండి? అది సింబాలిక్ గా కూడా మీకు చెప్పాను నేను. ఏమండి? చూసుకోండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేసి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం చెప్తున్నాను. చూడండి ఒకసారి. ఒక పని చేద్దాం. లేకపోతే ఇప్పుడు మన ఎక్సైజ్ 3F చెప్పేసుకుని అందులోనే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి చెప్తాను, అలాగే రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేసి కూడా చెప్తాను. ఓకేనా? కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. ఇడమే కాన్సెప్ట్ క్లాస్ వర్క్ లెక్క చేస్తారు. ఇడమే ఎక్సైజ్ 3F అందులో ప్రాబ్లం నెంబర్ 1లో ఫస్ట్ క్వశ్చన్ వాడు ఏమంటాడంటే ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాట్రిక్స్ అన్నాడు. ఏమండి? కాబట్టి ఫస్ట్ వన్ సొల్యూషన్ అండి. లెట్ ఏ ఈక్వల్ టు 1 0 0 0 1 0 0 0. మనం ఏం చేద్దాం? డెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంకో విషయం చెప్పనా? మీకు వచ్చిన విషయం చెప్పాను నేను. రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేసేటప్పుడు మనకి ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పాను. ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయా లేదా ఎన్ని నాన్ జీరో కాలమ్స్ ఉన్నాయో అదే దాని యొక్క ర్యాంక్ అవుతుందని చెప్పాను. ఇక్కడ ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి? 2 sir. 1 sir. నాన్ జీరో రోస్ అంటే ఆ రోలో ఎలిమెంట్స్ అన్ని కూడా 0 అవ్వకూడదు.
కనీసం ఒక్క నాన్ జీరో ఎలిమెంట్ అయినా ఉండాలి. అంటే ఎన్ని నాన్ Yes, జీరో sir. రోస్ ఒకటే ఉన్నాయి? సార్ అక్కడ ఒకటే సార్. కాబట్టి దీని ర్యాంక్ 1 అయిపోతుంది అన్నమాట. దీని ర్యాంక్ 1 అయిపోతుంది అన్నమాట. ఎన్ని Yes, నాన్ sir. జీరో కాలమ్స్ ఉన్నాయి? నాన్ జీరో ఒకటే సార్. కాబట్టి దీని ర్యాంక్ 1 అయిపోతుంది అన్నమాట. అలా చూసి చెప్పచ్చు. ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో కాలమ్స్ ఈక్వల్ టు 1. సో దేర్ ఫోర్ ద ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 అని రాసేచ్చు. ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 అలా కూడా రాసేచ్చు. అర్థమైందమ్మా? ఎస్ సార్. అదమ్మా విషయం. Yes, sir. కాబట్టి ఇక్కడ det a ఈక్వల్ టు 1000 అంటే 0 అవుతుంది ఇది det. కాబట్టి దేర్ ఫోర్ ద ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1 సార్. అంతే. నెక్స్ట్ సార్ నోట్ పాయింట్స్ ప్రకారం సార్ ఇది. లేదా ఇంకోలా ఎలా రాసుకోవచ్చు అంటే లెట్ ఏ ఈక్వల్ టు 1000 హియర్ ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ ద ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 1 అలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ బిట్ మీరు చేస్తారు కదండి. ఇది మనం మీకు చేయమని చెప్పించాను, గుర్తుందా? ఎస్ సార్. సెకండ్ బిట్ అవును అయిపోయింది. అదే సెకండ్ క్వశ్చన్. హెచ్డబ్ల్యూ అని రాసింది సార్. ఇది హెచ్డబ్ల్యూ అని రాస్తాను, మీరు ఫేస్ చేసుకోండి అందరూ బాబు. ఎస్ సార్. తర్వాత థర్డ్ బిట్ కూడా అయిపోయింది. మొన్న రాయమని చెప్పాను కదా, మనం చేయమని చెప్పించాను కదా సమస్య. ఇందులో ఇచ్చేసాను నేను. అవును అయిపోయింది సార్, అవును అయిపోయింది. థర్డ్ బిట్ కూడా హోంవర్క్ కింద చేసేసుకోండి. అది ఆల్రెడీ చూపించేస్తే కనుక నోట్స్ లో ఫేర్ చేసేయండి. నాకు అయిపోయింది కదా, హోంవర్క్ కింద చేశారు కదా ఇది. తర్వాత అవును సార్. థర్డ్ వన్ కూడా అయిపోయింది సార్. ఫోర్త్ కూడా అయిపోయిందా? ఎస్ సార్. ఫోర్త్ అవ్వలేదు సార్. అంటే 0 ప్లేస్ లో 1, 1 ప్లేస్ లో 0 ఇచ్చారు సార్. అంటే అయిపోయినట్టే సార్. హోంవర్క్ సార్. ఫోర్త్ హోంవర్క్ అని రాసేస్తున్నాను. ఇవి అయిపోతే కనుక మీరు నోట్స్ లో ఫేర్ చేసేసుకోండి. నాకు రేపు నోట్స్ చూపించండి చాలు. అది సాయంత్రం నోట్స్ చూపించండి చాలు. మళ్ళీ హోంవర్క్ చూపించక్కర్లా. ఇవన్నీ ఆల్రెడీ మీరు చేశారు ముందు, నాకు గుర్తుండే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ఇచ్చినట్టున్నాను. ఇవ్వలేదు సార్. అంటే వాల్యూస్ మార్చి ఇచ్చారు సార్. అయితే సేమ్ fifth ఆర్డర్ question బట్ డిఫరెంట్ వాల్యూస్. అయితే ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకోండి. సొల్యూషన్ 5 ప్లేస్ లో -4 ప్లేస్ లో 5 ఇచ్చారు అంతే సార్. సరే. అయితే ఏ ఈక్వల్ టు 1 0 -4 2 -1 ఈ 0 కలిసిపోయింది, దూరంగా రాసుకోండి. 2 -1 3. దీన్ని మనం డెట్ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి మనం ఏం చేయాలి, ఒక 2/2 సబ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. అండ్ బి ఈక్వల్ టు 1 0 2 -1 BA sub matrix of A, sub matrix of capital A. కాబట్టి then det B find out చేయండి. then det B equal to det 1 0 2 -1 అంటే ఇది ఏమవుతుందంటే -1 -0 అంటే -1 అవుతుందమ్మా, నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి మనకి ఇక్కడ ఏమైనా వస్తుందంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2 వస్తుంది. లేదా దీన్ని మనం ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేసి చెప్తాను చూడండి. అంటే ఏ ఈక్వల్ టు 1 0 -4 2 -1 3. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేసి నేను మ్యాక్సిమం ఎన్నైతే 0 చేయగలనో అన్ని చేస్తాను. కానీ ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, వచ్చిన 0 పోకూడదు అన్నాను నేను. ఇప్పుడు నేను ఏం చేసినా ఈ 0 పోతుందిగా వచ్చింది. అర్థమైందే? ఇంకో విషయం, ఇప్పుడు నేను మ్యాక్సిమం చేయగలిగితే ఏం చేయగలను, ఈ ఫస్ట్ రౌండ్ ఉపయోగించి ఇది 0 చేయాలనుకోండి, నేను ఏం చేయాలి, R2 లోంచి 2R1 తీసేయాలి. అంతేనా? అవును సార్. అప్పుడు కూడా అన్ని 0లు అయిపోతాయా సెకండ్ రో అంతాను? అవో కదా, ఇది ఒకటే 0 అవుతుంది.
మళ్ళీ తర్వాత మనం ఏ ఆపరేషన్ చేసినా ఈ వచ్చిన జీరో కూడా పోద్ది, అవునా కదా? ఎస్ సార్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయలేం, ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2 అని రాసేయడమే, ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈక్వల్ టు ఏ అని అదే రాసేసి చేయడమే. లేదంటే మనకు తెలియడం కోసం ఏదో ఒక స్టెప్ వేద్దాం. అయితే చూడండి, R2 మారుస్తున్నాను నేను, R2 మైనస్ 2R1 అంటున్నాను, ఎందుకంటే ఇది 2, దీని 2తో మల్టిప్లై చేసి ఇందులో తీసేస్తే 0 అయిపోతుంది. అప్పుడు మనం స్టెప్ ఏం వేయాలంటే ఈజ్ ఈక్వివాలెంట్ అని రాసుకోవాలి. ఇప్పుడు ఇది ఏమైనా వస్తుందంటే ఫస్ట్ రో ఏం మారదు, 1 0 మైనస్ 4. సెకండ్ రోకి వచ్చేటప్పటికి R2 అంటే 2 మైనస్ 2 ఇంటూ 1 అంటే 2 మైనస్ 2 0. తర్వాత మైనస్ 1 మైనస్ 2 ఇంటూ 0 అంటే 0 అంటే మైనస్ 1. తర్వాత మైనస్ 1 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయి 4 2 జర్ 8, 3 ప్లస్ 8 అంటే 11. అర్థమైందండి? ఇప్పుడు మీరు ఏం చేసినా ఈ 0 అయినా పోతుంది, ఈ 0 అయినా పోతుంది, వచ్చిన 0 పోకూడదని చెప్తున్నాను కదా. కాబట్టి therefore the number of non-zero rows of A equal to 2. Therefore, the rank of A equal to 2. అదమ్మా విషయం, అర్థమైందమ్మా? ఎస్ సార్. ఈసారి 6th క్వశ్చన్ మీకు ఇచ్చినట్టున్నాను చూడండి ఒకసారి, 1 2 6 2 4 3. అంటే సేమ్ ఇవ్వలేదు సార్, కొంచెం మారింది. అయితే చేయండి, చేసేస్తారు, నేను చెప్పను అది. మేము చేస్తాం సార్. సార్ 2 మెథడ్స్ లో చేయమా సార్, లేకపోతే ఏదో మెథడ్ చేస్తే చాలా సార్? 2 చేయండి చూద్దాం బాబు. ఓకే సార్. 6th హోంవర్క్ తర్వాత సెకండ్ రోమ్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అది సెకండ్ మెథడ్ లో ఈజీగా వచ్చేస్తుంది సార్. R2 ని R1 చేస్తే అయిపోతుంది. మాక్సిమం 2 అయిపోతుంది ర్యాంక్. సరే, దట్ ఏ ఈక్వల్ టు, ఈ ఫస్ట్ క్వశ్చన్ మీరు చేసేస్తారా డేటా ఫైండ్ అవుట్ చేసి బాబు? సార్ చేస్తాం Yes, సార్. sir. డేటా ఫైండ్ అవుట్ చేయండి. అలాగే సెకండ్ మెథడ్ లో ఏం చేస్తారు, ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3, దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3. అక్కడ నాన్ జీరో Okay, 3 sir. ఉన్నాయి, దాని ఒక ర్యాంక్ 3 అయిపోతుంది. మీరు ఏం చేసినా వచ్చిన జీరోలు పోతాయి, అందువల్ల మీరు ఏం చేయక్కర్లేదు, అక్కడ రాసేయడమే. ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ, నాన్ జీరో రోస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3, దేర్ఫోర్ ద ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3. అయితే ఇది కూడా మీరు చేసేయండి హోంవర్క్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమైనా ఇచ్చానా మీకు? ఇచ్చినట్టు గుర్తుంది నాకు, చూడండి. ఇవ్వలేదా? లేదు సార్, ఇచ్చానా? ఇవ్వలేదు సార్, ఇవ్వలేదు. ఇవ్వలేదు సార్. ఇప్పుడు పని చేస్తాం, సెకండ్ క్వశ్చన్ హోంవర్క్ చేస్తారా మీరు, లేకపోతే థర్డ్ చేస్తారా? నేను ఒకటి చెప్తాను. థర్డ్ వన్ థర్డ్ వన్ చేస్తాం సార్. సెకండ్ వన్ నేను చెప్పానా? చెప్పండి సార్. చూడండి, అయితే లెట్ ఏ ఈక్వల్ టు 1 4 minus 1 1 4 minus 1 2 3 0 0 1 2. ఇప్పుడు డేటా ఫైండ్ అవుట్ చేయండి. డేటా ఈక్వల్ టు 1 4 minus 1 2 3 0 0 1 2. డేటా ఫైండ్ అవుట్ చేస్తే మనకి 1 ఇంటూ 20 కాలమ్స్ పెడితే 6 మైనస్ 0 6 వేసేనా? ఎస్ సార్. ఎస్ సార్. వద్దా అందరికీ? ఎస్ సార్. సార్ అదొద్దు సార్. మైనస్ 4 ఇంటూ 20 కాలం తీసేస్తే 4 మైనస్ 0 4 మైనస్ 1 ఇంటూ 20 కాలం విడిచిపెట్టేస్తే 2 మైనస్ 0 2. సింప్లిఫై చేస్తే 6 మైనస్ 16 మైనస్ 2 అంటే ఏమైనా వస్తుంది ఇక్కడ? మైనస్ 16 మైనస్ అంటే మైనస్ 12 వస్తుందమ్మా. ఏమా మైనస్ 12 అంటే నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి therefore the rank of A equal to 3.
అంతే. ఏమండి నెక్స్ట్ మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు దేర్ఫోర్ ఏ ఇస్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని రాస్తున్నాం ఇక్కడ. నేను రాయట్లేదు. రాస్తున్నాం సార్. రాస్తున్నాను సార్. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3. అలాగే ఇక్కడ ఏ ఇస్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2. ఏ ఇస్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2. ఆర్డర్ 2 ఏ ఇస్ ఏ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ కాదు కదా, ఇది సింగులర్ మ్యాట్రిక్స్. Yes, sir. ఏ ఇస్ ఏ సింగులర్ మ్యాట్రిక్స్ ఆర్డర్ 2 అయ్యే ఉంటుంది. నెక్స్ట్ B is a non-singular matrix of order 2. సార్ ఆర్డర్ రాయిపోయినా పర్లేదు సార్. రాయకపోయినా పర్వాలేదు. B is a non-singular matrix అని రాసుకున్నా సరిపోతుంది. తర్వాత ఇది మెథడ్ 2 చెప్తాం. మెథడ్ 2 చూస్తే let A equal to 1 4 minus 1 2 3 0 0 1 2. మనం మాక్సిమం జీరోలు చేయాలి. జీరోలు చేయాలంటే నేను ఇది ఎలాగ జీరో చేయలేను, మన జీరోని అలా ఉంచడం తప్ప. ఇది జీరో R2 మారుస్తున్నాను. R2 మైనస్ 2R1 సింప్లిఫై చేస్తే ఈజ్ ఈక్వల్ టు 1 4 minus 1 0 3 2 3 minus 2 4s are 8 అంటే -5. అలాగే R2 అంటే 0 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయి 2 1s are 2. నెక్స్ట్ 0 1 2. ఇంక తర్వాత మనం చేయాలనుకుంటే ఒకవేళ దీని 0 చేయొచ్చు, R2ని 0 చేయొచ్చు, లేదా R2ని ఉపయోగించి R3ని దీని వాల్యూని 0 చేయొచ్చు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం R3ని మారుస్తున్నాను నేను, R3 మైనస్ R2 చేశాను అనుకోండి, ఈజ్ ఈక్వివాలెంట్ ఎలా మారుతుందంటే 1 4 minus 1 0 minus 5 2. ఇందులోంచి తీసేస్తాం కాబట్టి 0 minus 0 0 1 plus 5 6 2 minus 2 0. అర్థమైందమ్మా? Yes, sir. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇంక 0 చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ వచ్చిన 2 జీరోలు పోతాయి. అవునా? అవును సార్. అవును సార్. కాబట్టి చూడండి ఇప్పుడు ఇక్కడ మరి ఇక్కడ వచ్చిన జీరోలు పోతాయి కాబట్టి ఇంక మనం చేసేది ఏం లేదుగా. మహా అయితే 0 చేయగలనేమో, ఈ R3ని ఉపయోగించి ఇది ఒక్కదాన్ని 0 చేయగలనేమో, ఇంకా అంతే, అంతకుమించి ఏం చేయలేను. కాబట్టి ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఏమవుతుంది? 3 అవుతుంది. అవునా? ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, నాన్ జీరో రోస్ ఆఫ్ A, capital A equal to 3. Therefore, the rank of A equal to 3. Am I? Third question homework. పని చేయండి, హోంవర్క్ అని రాసినవి మీరు చేస్తుంటే కనుక పేరు చేసేసుకోండి నోట్స్లో, చేయకపోతే కనుక నాకు చేసి చూపించండి. అది విషయం. అర్థమైందా? 4th 1 5th 1 6th 1 కూడా హోంవర్క్. నేను రాయడం అలా రాస్తున్నాను హోంవర్క్ అని, కానీ మీరు చేసి చూపించేస్తే పేరు చేసేసుకోండి నోట్స్లో, చేయకపోతే కనుక నాకు చేసి చూపించండి ఈవినింగ్. సరే, 4th సొల్యూషన్ చూడండి. లెట్ A ఈక్వల్ టు 1 0 1 1 1 1 1 1 1 1 1. కాబట్టి det A ఈక్వల్ టు 1 1 1 1 1 1 1 1 1 అంటే దీని వాల్యూ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. ఎందుకు? సిన్స్ R1 ఈక్వల్ టు R2 కాబట్టి. అవునా? yes sir. therefore A is a singular matrix.
a singular matrix. Therefore, rank of A not equal to 3. అలాగే మీరు ఏదైనా సబ్ మ్యాట్రిక్స్ తీసుకుందాం అనుకున్నారు అనుకోండి, ఏ సబ్ మ్యాట్రిక్స్ తీసుకున్నా దాని యొక్క డేటా కూడా 0 అయిపోతుందిగా. అవును సార్. ఎందుకంటే సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. అప్పుడు మీరు మ్యాటర్ ఏం రాయాలంటే there is no submatrix of order 2, there is no non-singular submatrix of order 2 exists అని చెప్పి రాసి therefore the rank of A equal to 1 అని చెప్పి రాశాడు. అర్థమైందా? ఎస్ సార్. లేదంటే ఒక పని చేయండి, లెట్ B equal to 1 1 1 1 అని తీసుకోండి. det B equal to 0 అయిపోతుంది, ఎందుకంటే det 1 1 1 1 అంటే 0 అయిపోతుంది, ఎందుకంటే సిన్స్ R1 equal to R2 కాబట్టి ఇక్కడ కూడా. Therefore, there is no non-singular submatrix of order 2. Submatrix of order 2 exists. Therefore, the rank of A equal to 1. అర్థమైందమ్మా? ఎస్ సార్, అర్థమైంది. నెక్స్ట్ ఇంకా అయిపోయింది, దీని కూడా అయింది ఎక్సైజ్. ఈసారి మనకి ఇంపార్టెంట్ సమ్స్ ఇవి 7 మార్క్స్కి ఇస్తాడు. ఏంటంటే అది కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అని చెప్పి ఉంటాయి. ఆల్రెడీ మీకు నేను చెప్పాను, నేను కన్సిస్టెంట్ అంటే స్థిరత్వం, ఇన్కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం ఉండదన్నమాట. అర్థమవుతుంది? ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మనకి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఈ మ్యాథమెటికల్ లాంగ్వేజ్ లో కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే, ఇన్కన్సిస్టెంట్ అంటే ఏంటంటే మనకి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు అనుకోండి, లేదా సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు అనుకోండి. మీకు ఆల్రెడీ ముందు నేను చెప్పాను, ఫస్ట్ లో సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అన్న, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్న ఏం చెప్పుకున్నాం మనం? 2 or more లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 or more వేరియబుల్స్ అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి అటువంటి ఈక్వేషన్స్ కి సొల్యూషన్స్ ఉన్నాయా లేదా, ఉంటే ఎలా ఉన్నాయి సొల్యూషన్స్ అంటే, యూనిక్ సొల్యూషన్ ఉందా, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఉందా, లేకపోతే ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఉందా, లేకపోతే సొల్యూషన్ లేదా అనే విషయం చెప్తే అది ఆ విషయాన్ని బట్టి మనం దాన్ని కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అనేది చెప్తామండి. అంటే ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ ఉందనుకోండి, ఆ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనం ఏమంటాం, ఆ సిస్టమ్ ఏమంటామంటే మనం కన్సిస్టెంట్ అంటాం. అదే ఆ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్ లేదనుకోండి, అటువంటి లీనియర్ ఈక్వేషన్స్ యొక్క సిస్టమ్ మనం ఇన్కన్సిస్టెంట్ అంటాం అన్నమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్, సొల్యూషన్ లేకపోతే ఇన్కన్సిస్టెంట్. మరి సొల్యూషన్ ఉండడం ఉండకపోవడం అనేది దేని బట్టి చెప్తాం అంటే, దీనికి కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ దేని ద్వారా చెప్తామంటే ర్యాంక్ని బట్టి చెప్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక చిన్న విషయం కూడా తెలుసుకోవాలి. ఒక సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎలా రాస్తాం, మ్యాట్రిక్స్ ఫామ్ లో రాస్తామని చెప్పి గతంలో చెప్పాను, గుర్తుందా మీకు? AX = D ఫామ్ లో రాస్తామని చెప్పుకున్నామే. అవును సార్. అది ఇప్పుడు AX = D ఫామ్ లో రాసిన తర్వాత ఏని డిని కలిపి రాస్తే, ఏ అంటే ఏంటి అక్కడ? కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్. ఎక్స్ అంటే ఏంటి? వేరియబుల్ మ్యాట్రిక్స్. డి అంటే ఏంటి? కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. ఇక్కడ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ని కలిపి రాస్తే వచ్చే మ్యాట్రిక్స్ మనం అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. ఆ అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకుని దాని యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే ఏ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రెండిటి యొక్క ర్యాంకు ఈక్వల్ అయితే, ఆ రెండిటి యొక్క ర్యాంకు ఈక్వల్ అయ్యి దాని యొక్క వాల్యూ 3కి ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. అలాగే ఆ రెండిటి యొక్క ర్యాంకు ఈక్వల్ అయ్యి 3 కన్నా తక్కువ ఉందనుకోండి, సిస్టమ్ అయితే కన్సిస్టెంట్ అవుతుంది, అంటే సొల్యూషన్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. అదే ఆ రెండిటి యొక్క ర్యాంకు ఈక్వల్ కాలేదనుకోండి, అంటే ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏడి అయింది అనుకోండి, సిస్టమ్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్, ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. సొల్యూషన్ ఉండదన్నమాట. అర్థమవుతుందని నేను చెప్పింది? ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏడి అయ్యి దాని వాల్యూ 3గా ఈక్వల్ అయితే ద సిస్టమ్ ఈజ్ కన్సిస్టెంట్, ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్. ఇఫ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏడి లెస్ దెన్ 3 అయితే ద గివెన్ సిస్టమ్ ఈజ్ కన్సిస్టెంట్, ఇట్ హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. ఇఫ్ ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏడి, then the given system is inconsistent, it has no solution.
అర్థమైందమ్మా? ఎస్ సార్ అర్థమైంది సార్. అదమ్మా విషయం. ఇప్పుడు చూడండి, దాన్ని బట్టి మనం ఇచ్చిన సిస్టమ్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. సరే, ఇప్పుడు ఒక నోట్ పాయింట్ చెప్తాను చూడండి. మనం ఏం చేస్తామంటే మ్యాట్రిక్స్ ఫామ్ లో రాస్తాం చూడండి ఒకసారి. మ్యాట్రిక్స్ ఫామ్ ఆఫ్ ఏ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లేదా సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అలా కూడా రాయొచ్చు. సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇప్పుడు ఆల్రెడీ మనం మీకు చెప్పాను, అదే చెప్తున్నాను మళ్ళీ. చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, ఒక సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుందాం. కన్సిడర్ the system of linear equations. The system of linear equations లేదా simultaneous linear equations అని కూడా అనొచ్చు. linear equations in 3 unknowns. ఈజ్ సిస్టమ్ అన్నాను కాబట్టి ఈజ్ అన్నాను. ఏమని వస్తుందంటే ఇక్కడ a1x ప్లస్ b1y ప్లస్ c1z ఈక్వల్ టు d1, అలాగే a2x ప్లస్ b2y ప్లస్ c2z ఈక్వల్ టు d2, a3x ప్లస్ b3y ప్లస్ c3z ఈక్వల్ టు d3. ఏమండి? అయితే ఇప్పుడు ఇక్కడ దీన్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయాలి. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఎలా రాస్తామంటే చూడండి ఒకసారి. ఫస్ట్ కోఎఫిషియెంట్స్ రాస్తాను. a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3. తర్వాత కాన్స్టెంట్స్ రాస్తాను. ఇక్కడ కాన్స్టెంట్స్ అది వేరియబుల్స్ రాస్తాను. x y z. దట్ ఈక్వల్ టు ఈసారి కాన్స్టెంట్స్ రాస్తాను. అంటే d1 d2 d3 ఇది కాన్స్టెంట్స్ అండి. అంటే ఇది ఏ ఫామ్ లోకి వచ్చిందంటే ax ఈక్వల్ టు d ఫామ్ లోకి వచ్చిందండి. ఇదండి విషయం. ఇప్పుడు దీన్నే మనం ఏమంటాం అంటే మనం మ్యాట్రిక్స్ ఫామ్ అంటాం. ఏమండి? ax equal to d is called the matrix form. The form of a system of linear equations. Given system of linear equations అని చెప్పారు. ఏమండి? ఇక్కడ మనం హియర్ a ఈక్వల్ టు a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 దీన్ని మనం ఏమంటాం? మ్యాట్రిక్స్ is the coefficient matrix. Is the coefficient matrix. అలాగే ఇక్కడ x ఈక్వల్ టు x y z దీని ఏమంటామండి మనం? వేరియబుల్ మ్యాట్రిక్స్. వెరీ గుడ్, వేరియబుల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ d ఈక్వల్ టు
D1, D2, D3 is the ఏ మ్యాట్రిక్స్ అంటే ఇది కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. Constant. ఇదమ్మ విషయం. ఈ విధంగా మనం వేరియబుల్ మ్యాట్రిక్స్ ని, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ని, కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ని రాస్తాం. ఇప్పుడు ఈ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ని, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ని కలిపి రాస్తే దాన్ని మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. చూడండి, ఇలా రాయాలి. ఏడిని ఏడి ఈక్వల్ టు ఏ అంటే A1 B1 C1 D1 A2 B2 C2 D2 A3 కొద్ది దూరంగా రాసుకోండి మీరు. A3 B3 C3 D3 is the augmented matrix. Augmented matrix. ఏమండి? నేను ఇంతకు ముందు మీకు నోట్తో చెప్పింది ఇప్పుడు మ్యాటర్లో రాస్తాం అంతే. చూడండి, నోట్ the system of equations, three equations in three unknowns, Ax equal to D has ఇందులో ఫస్ట్ పాయింట్ a unique solution if rank of A equal to rank of AD equal to 3. If rank of A equal to rank of AD equal to 3. Next రెండోది infinitely many solutions if rank of A equal to rank of AD equal to rank of AD less than 3. Next, no solution if rank of A not equal to rank of AD. అదే విషయం. ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ 3 ఈక్వేషన్స్ ఇన్ 3 అన్నోన్స్ అంటే ఇందాక మనం తీసుకున్నాం కదండి. A1x + B1y + C1z = D1, A2x + B2y + C2z = D2, A3x + B3y + C3z = D3 అని చెప్పి ఆ 3 ఈక్వేషన్స్ కి కూడా యూనిక్ సొల్యూషన్ ఉంటుందట. ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ A = ర్యాంక్ ఆఫ్ AD = 3 అయితే, అలాగే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయండి. ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ A = ర్యాంక్ ఆఫ్ AD అయ్యి <3 అయితే, అలాగే నో సొల్యూషన్ అంటే ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ A నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ AD అయితే. మీకు ఇందాక ఇదే చెప్పాను నేను. అలాగే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్స్ ఉంటే ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ మనం కన్సిస్టెంట్ ఈక్వేషన్ అంటాం. అలాగే సొల్యూషన్ లేకపోతే దాన్ని మనం ఇన్కన్సిస్టెంట్ అంటాం అన్నమాట. అర్థమవుతుందండి ఏమండి? అంటే ఇక్కడ సొల్యూషన్ ఉండడం అంటే ఫైనైట్ సొల్యూషన్ అయినా అవ్వచ్చు, అదే యూనిక్ సొల్యూషన్ అయినా అవ్వచ్చు, ఇన్ఫైనైట్ సొల్యూషన్ అయినా ఉండొచ్చు. కానీ ఒక సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కనుక సొల్యూషన్ ఉంటే ఆ సిస్టమ్ మనం కన్సిస్టెంట్ సిస్టమ్ అంటాం. అలాగే సొల్యూషన్ లేకపోతే దాన్ని మనం ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ అంటాం అన్నమాట. అర్థమవుతుందండి?
ఎస్ సార్. చూడండి రెండో నోట్ పాయింట్. If the system of equations as a solution, then the system is said to be కన్సిస్టెంట్ అంటామండి. ఏమండి అదే మనకి సొల్యూషన్ లేదనుకోండి, if the system of equations has no solution, then the system is said to be inconsistent అంటాం. ఇన్కన్సిస్టెంట్ అంటామండి. ఏమండి అదే విషయం. అర్థమైందండి మీకు? ఇక్కడ నోట్ పాయింట్స్ అర్థమయ్యండి. మనకి సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఏం రాయాలి? మనం ఏ ఫామ్ లో రాయాలి? మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయాలి. మ్యాట్రిక్స్ ఫామ్ అంటే ఏంటండి? ఏడి సార్. ఏఎక్స్ ఈక్వల్ టు డి. ఏడి కాదు, మ్యాట్రిక్స్ ఫామ్ అడుగుతున్నాను నేను. ఏఎక్స్ ఈక్వల్ టు డి అంటే అక్కడ ఏ మ్యాట్రిక్స్ ఏం చెప్తుంది? ఏ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది? కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ సార్. వాడిచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ లోని వేరియబుల్స్ యొక్క కోఎఫిషియెంట్స్ అని చెప్తుంది కాబట్టి ఏ మ్యాట్రిక్స్ మనం కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఎక్స్ అనే మ్యాట్రిక్స్ ఏం చెప్తుంది? వేరియబుల్ మ్యాట్రిక్స్ సార్. వేరియబుల్స్ గురించి చెప్తుంది కాబట్టి ఎక్స్ అనే వేరియబుల్స్ అనే వాటి గురించి చెప్తుంది కాబట్టి అది వేరియబుల్ మ్యాట్రిక్స్ అవుతుంది. అలాగే డి అనే మ్యాట్రిక్స్ ఏం చెప్తుంది? కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ సార్. కాన్స్టెంట్. ఏఎక్స్ ఈక్వల్ టు డి ఫామ్ లో రాస్తే మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసినట్టు. అక్కడ మనం ఏని డిని కలిపి తీసుకుంటే అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ ని కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ని కలిపి రాస్తే దాన్ని మనం అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే మనం ఆ ఇచ్చిన సిస్టమ్ కి సొల్యూషన్ ఉందా లేదా, అంటే కన్సిస్టెంట్ అవుతుందా ఇన్కన్సిస్టెంట్ అవుతుందా, అయితే ఉంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయా, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయా, లేకపోతే సొల్యూషన్స్ లేవా అన్న విషయం ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకి కండిషన్ ఏంటంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి, ర్యాంక్ ఆఫ్ ఏడి ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత ఆ రెండు ఈక్వల్ అయ్యి 3కి ఈక్వల్ అయితే, ఆ రెండు సేమ్ వాల్యూ ఉండి 3కి ఈక్వల్ అయితే అప్పుడు ఆ సిస్టమ్ అనేది కన్సిస్టెంట్ అవుతుంది. ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. అంటే దానికి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, అంటే ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది అన్నమాట. అదే ఒకవేళ ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏడికి ఈక్వల్ అయ్యి ఆ వచ్చిన వాల్యూ 3 కన్నా తక్కువ ఉంది అనుకోండి, అప్పుడు ఆ గివెన్ సిస్టమ్ ని మనం కన్సిస్టెంట్ అంటాం. ఇట్ హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. తర్వాత ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏడి అయితే గివెన్ సిస్టమ్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ అంటాం. ఇట్ హ్యాస్ నో సొల్యూషన్ అంటాం అన్నమాట. ఏమండి అవి కండిషన్స్. అలాగే అంతేనమ్మా. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూడండి, చూద్దాం. నేను ఎక్సర్సైజ్ లో చెప్తున్నానే, చూసుకోండి. చూడండి ఒకసారి. ఎక్సర్సైజ్ 3F 3G. అందులో ఒకటే రామం ఉంది. ఫస్ట్ రామంలో
ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. సొల్యూషన్ లో ఎప్పుడు కూడా మనం ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ రాయాలి. గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ సార్, అని చెప్పి వాడిచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ రాయండి. x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 4, అలాగే 2x ప్లస్ 5y మైనస్ 2z ఈక్వల్ టు 3. నెక్స్ట్ x ప్లస్ 7y మైనస్ 7z ఈక్వల్ టు 5. ఇప్పుడు దీన్ని మనం ఏ ఫామ్ లో రాయాలి? మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయాలి. ఇట్ క్యాన్ బి రిటన్ యాజ్ మ్యాట్రిక్స్ ఫామ్ అంటే ఏంటండి? Ax equals to D, sir. Can be written as ఎలా రాస్తామంటే ఫస్ట్ కోఎఫిషియంట్స్ చెప్పండి. x కోఎఫిషియంట్ ఎంత 1, y కోఎఫిషియంట్ ఎంత 1, z కోఎఫిషియంట్ ఎంత 1, అలాగే 2 5 మైనస్ 2, తర్వాత 1 7 మైనస్ 7, తర్వాత వేరియబుల్ మ్యాట్రిక్స్ XYZ అదే మారదు. తర్వాత కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ 4 3 5, అంటే ఇది AX అవుతుంది, ఇదేమో D అవుతుంది అలా అన్నమాట. ఏమండి ఇప్పుడు మీరు ముందు ఏం చేస్తారంటే ఏ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు అర్థమవుతుందా? ఏ యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలంటే డెట్ ఫైండ్ అవుట్ చేసి చేయొచ్చు, అలాగే రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేసి కూడా చేయొచ్చు. దానికన్నా ఇంకా సింపుల్ మెథడ్ చెప్తాను చూడండి. ఏకి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసిన ఏడికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేసిన ఒకటేగా. అవును సార్. ఎందుకంటే ఏడికి మనం ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయలేం. కారణం ఏంటంటే 3/4 వస్తుంది. 3/4 ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయలేం. సబ్ మ్యాట్రిక్స్ ని తీసుకుని చేయాలి. ఇప్పుడు నేను ఏడికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి, అందులో సబ్ మ్యాట్రిక్స్ ని ఈ 3/3 మ్యాట్రిక్స్ తీసుకుని చేసుకున్నాం అనుకోండి, అప్పుడు సింపుల్ గా వచ్చేస్తుంది కదా. మీకు అర్థమైందా? అవును సార్. చూడండి ఒకసారి. The augmented matrix is AD equal to 1 1 1 4 2 5 minus 2 3 1 7 minus 7 5. ఇది AD. ఇక్కడ నుంచి మనం రో ఆపరేషన్స్ కాలం అంటే ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయాలి. మాక్సిమం 0 అయ్యేలా చూసుకోండి. ఇది 0 అవ్వాలంటే ఏం చేయాలి? మనం R1 ఉపయోగించి చేయాలి. R2 మైనస్ 2 R1. అలాగే ఇది 0 చేయాలంటే ఏం చేయాలి? మనం R1 ఉపయోగించి R3 మైనస్ R1. కాబట్టి ఆ రెండు చేస్తాను, జాగ్రత్తగా చూడండి. R2ని మారుస్తున్నాను, R2 మైనస్ 2R1. R3ని మారుస్తున్నాను, R3 మైనస్ R1. చేస్తే ఇది ఎలా మారుతుందంటే ఈజ్ ఈక్వివాలెంట్ 1 1 1 4 1 1 1 4. ఇక్కడ 2తో మల్టిప్లై, ఇది ఈ 2 R2 అంటే 2 కదా, 2 మైనస్ 2 ఇంటూ 1 అంటే 2, 2 మైనస్ 2 0. మీకు ఎలా రాస్తే అర్థమవుతుందో పక్కన రాయనా. R2 అంటే 2 మైనస్ 1 ఇంటూ 2, తర్వాత R2 అంటే 5, 5 మైనస్ 2 ఇంటూ 1 అంటే 2, 5 మైనస్ 2 3. R2 అంటే మైనస్ 2 మైనస్ 2 మైనస్ 2 మైనస్ 4. R2 అంటే 3, 3 మైనస్ 8 మైనస్ 5. నెక్స్ట్ R3 మైనస్ R1. R3 మైనస్ R1 అంటే 1 మైనస్ 1. నేను వేలుతో ఎలా నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నాను చూసుకుని దాన్ని బట్టి చేసుకోండి, తప్పరాదు. 1 మైనస్ 1 0, 7 మైనస్ 1 6, మైనస్ 7 మైనస్ 1 మైనస్ 4 8, 5 మైనస్ 4 1. ఏమండి ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఇది నేను 2తో మల్టిప్లై చేసి దీంట్లో తీస్తాను అనుకోండి, ఇవి 0లు అయిపోతాయా? అర్థమైందమ్మా? R3ని మారుస్తున్నాను నేను. R3 మైనస్ 2R2 చేశాను అనుకోండి, ఇది 0 అయిపోతుంది, 0 అయిపోతుంది. అవునా కదా? అవును సార్. కాబట్టి చూడండి, R2ని మారుస్తున్నాను, R3 మారుస్తున్నాను, R3 మైనస్ 2R2. ఈజ్ ఈక్వివాలెంట్
ఫస్ట్ ఏమైనా జీరోలు చేయాలి అంటే వద్దు, ఎందుకు ఉన్నాయి వేస్ట్ అనవసరం. ఈ శుభ్రంగా 1లో ఉండడమే ఈజీ, మనం సింప్లిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి, పెద్ద అయిపోతాయి నెంబర్లు తీస్తాను, ఏం జీరోలు అవ్వకూడదు, అవుతాయి కదా. సరే ఇప్పుడు ఇదేమవుతుందంటే ఫస్ట్ రో అలాగే ఉండిపోతుంది కదండి, 1 1 1 4 1 1 1 4. నెక్స్ట్ R2 కూడా అలాగే ఉండిపోతుంది, 0 3 -5 -4 0 3 -4 -5. నెక్స్ట్ R3కి వచ్చేటప్పుడు 0 -0 0. ఇక్కడ ఒకసారి చూసుకోండి, R3 - 2R2 అన్నాను కాబట్టి 6 - 2 × 3 అంటే 6 6 - 6 0 అయిపోతుంది, అర్థమైందా. నెక్స్ట్ -8 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయి +8 0 అయిపోతుంది. నెక్స్ట్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయి 10 అంటే 11 అవుతుందండి. ఏమో అర్థమైందా? ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పనా, ఈ లాస్ట్ కాలం వదిలిపెట్టేస్తే అక్కడ దాకా తీసుకుంటే అది ఏ మ్యాట్రిక్స్ అవుతుంది, ఏ కదా. ఇప్పుడు ఒకసారి చూడండి, ఏ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఎంత అవుతుంది అక్కడ? ఎవరో చెప్తున్నారు 2 అవుతుంది. ఎందుకు? నాన్ జీరో రోస్ అనేవి 2 ఉన్నాయి కదా. ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు ఏడీకి ఏ సబ్ మ్యాట్రిక్స్ అవుతుందా అవదా? అవుతుంది సార్. కాబట్టి ఏడి అనేది ఏమైనా స్క్వేర్ మ్యాట్రిక్సా? కాదు కదా. కాబట్టి ఏడి యొక్క సబ్ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంకే దాని యొక్క ర్యాంక్ కూడా అవుతుందా లేదా? చూడండి మరి. కాబట్టి ఇక్కడ ఏ యొక్క ర్యాంకు ఏడి యొక్క ర్యాంక్ అవుతుందా అవదా? అవుతుంది సార్. అంటే ఇప్పుడు ఏ యొక్క ర్యాంక్ ఎంత? 2. ఏడి యొక్క ర్యాంక్ కూడా 2 అవుతుంది, అవునా? సరిగ్గా ఆలోచించాలి. ఏ యొక్క ర్యాంక్ 2 మీకు అర్థమైంది కదా అక్కడ వరకు? అర్థమైంది సార్. ఇప్పుడు ఏడి యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఒక కాలం వదిలిపెట్టండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏడీకి వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ దాకా తీసుకుంటే ఏ తెలుస్తుంది, మళ్ళీ ఏడి ర్యాంక్ అని చెప్పి ఎలా చెప్పగలం అంటే సబ్ మ్యాట్రిక్స్ అవ్వచ్చు, కానీ ఒకవేళ 2 కాకుండా ఇంకా వేరే అయ్యే అవకాశం ఉండొచ్చు కదా. కాబట్టి ఈ కాలం మూసేయండి సార్. ఇప్పుడు ఏడి కింద తీసుకోండి, ఒక 3/3 సబ్ మ్యాట్రిక్స్ దొరికిందా లేదా మనకి? దీని యొక్క డెట్ నాట్ ఈక్వల్ టు 0 కదా. అర్థమైందా? ఇక్కడ ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి? 3. కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏడి ఏమవుతుంది? 3 సార్. ర్యాంక్ ఆఫ్ ఏ ఏమవుతుంది? 2 సార్. కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏడికి ఈక్వల్ అయిందా? అవ్వలేదు సార్. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం? గివెన్ సిస్టమ్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్, ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. ఓకే, అర్థమైందమ్మా? అంటే దీన్ని బట్టి మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కూడా 0 వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏడి కూడా ఏమైపోతుంది? 2 అయిపోతుంది. అర్థమైందా? అప్పుడు మాత్రం గివెన్ సిస్టమ్ అనేది కన్సిస్టెంట్ అవుతుంది. అలాగే దానికి ఏంటంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి, ఎందుకంటే కన్సిస్టెంట్ అయ్యింది <3 అవుతుంది కాబట్టి, దాని యొక్క ఆర్డర్ కన్నా తక్కువ అవుతుంది కాబట్టి ర్యాంకు, అప్పుడు ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2 అవుతుంది, ర్యాంక్ ఆఫ్ ఏడి ఈక్వల్ టు 3 అవుతుంది. కాబట్టి గివెన్ సిస్టమ్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్, ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. ఓకే బాబు? చూడండి ఒకసారి, లెటర్ కాదు, det A equal to det 11103 -4 ఇలా రాయనా, లేకపోతే det A equal to 2 అని రాసానా? మీకు ఇబ్బంది ఏం లేదు కదా. ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈక్వల్ టు 2 అని చెప్పి రాసి det A equal to 2 అని రాసానా?
మీకు అర్థమవుతుంది? ఎస్ సార్ అర్థమవుతుంది. ఎస్ సార్. The number of non-zero rows in A equal to 2. ఒక నిమిషం. చూడండి, ఇది తీసుకుంటున్నాను మ్యాట్రిక్స్ నేను. డెట్ 1 1 4 3 -4 -5 అంటే మీకు తెలియడం కోసం సుమా, ఇలా తీసుకోపోయినా పర్వాలేదు. మనం డెట్ నాట్ ఈక్వల్ టు 0 లేదంటే డెట్ ఫైండ్ అవుట్ చేసేయండి. ఇది ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ అంటే 11 ఇంటూ ఈ రో ఈ కాలం విడిచిపెట్టేస్తే -4 -4 -3 -7 అంటే -77 వస్తుంది. అవునా? నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇది ఏడి అని తీసుకున్నాం కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏడి ఏమవుతుంది? 3 అవుతుంది. ఎస్ సార్. Therefore, the rank of A not equal to rank of AD. ఇప్పుడు ఏం చెప్పచ్చు మనం? Therefore, given system is consistent and inconsistent. ఏంటి? Inconsistent, sir. Given ఇన్కన్సిస్టెంట్ system is inconsistent and it has No solutions. వెరీ గుడ్. నో సొల్యూషన్. అంతే. ఏమంటే ఈ విధంగా మనం సమ్స్ చేయాలండి. తర్వాత